సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఇక అందులో మంత్రులు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చేనేత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినారాయణ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గురునాథ్ రెడ్డి, రాష్ట్ర పోలింగ్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. అందులో భాగంగా మొదట పోలీస్ గౌరవాన్ని స్వీకరించి ఆఫీస్ రిబ్బన్ కట్ చేసి అత్యాధునికంగా నూతన సాంకేతికతతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయంలో వేద మంత్రాల మధ్య ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర గుడి చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారని డీజీపీ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, మురళీకృష్ణ, ఆర్ఐలు, సిఐలు, ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు ఉన్నత పదవి ప్రాప్తిరస్తు తదాస్తు. వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు ఉన్నత పదవి ప్రాప్తిరస్తు తదాస్తు. ఈరోజు రాజన్న సిరిసిల్ల డిపిఓ ఇనాగ్రేషన్ కోసం సీఎం గారు వచ్చారు. సీఎం గారు దాంతో పాటు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. చాలా ఇనాగ్రేషన్స్ కూడా చేశారు, కొన్ని ఫౌండేషన్స్ కూడా లే చేశారు. టెంపుల్ ప్రాజెక్ట్స్ కోసం కూడా కొన్ని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు.
తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. మేము కూడా ఇక్కడ డిపిఓ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. సీఎం గారు అక్కడ మీటింగ్ ప్లేస్లో ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత ఇక్కడ మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ, కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, మన చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, తర్వాత ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అందరూ ఇక్కడ వచ్చాము. ఇది చాలా మంచి బిల్డింగ్ వచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చాలా మంచి బిల్డింగ్ కట్టారు. ఫ్యూచర్లో కూడా అదర్ ప్లేసెస్లో కూడా కొన్ని బిల్డింగ్స్ కడతారు. తర్వాత ఇక్కడ ఎస్పీ గారి కోసం హౌస్ది కూడా అవసరం, అది కూడా తొందరగా శాంక్షన్ తీసుకొని మన కట్టేస్తాము. అండ్ I wish all the best to SP Rajanna Sircilla and his entire team. Thank you. Sir, ఇప్పుడు రన్నింగ్